లైనప్పే ఎప్పుడూ భారీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత వాళ్లతో, ఆ సినిమా తర్వాత వీళ్లతో అంటూ రకరకాల కాంబినేషన్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరెక్టర్ల లైనప్ కూడా స్ట్రాంగ్ గా మారుతుంది. ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్ లైనప్ ఉన్నట్లు. ఇంతకీ గురూజీ గుడ్ లుక్స్ లో ఉన్న హీరోలు ఎవరు చూసేద్దాం, వచ్చేయండి. గుంటూరు కారం రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ. ఇప్పుడు వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఈ మూవీ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారంటే వితౌట్ ఎనీ డౌట్ అందరూ తారక్ సినిమాని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు నీల్ సెట్స్ లో ఉన్న తారక్ త్వరలోని గురూజీ సెట్స్ కి వెళ్తారు. త్రివిక్రమ్ తో తారక్ సినిమా అనగానే అందరికీ అరవింద సమేత వీరరాఘవ గుర్తొస్తుంది. ఆ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్ ని చూపించిన గురూజీ నెక్స్ట్ మాత్రం మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్టుని తారక్ తో డీల్ చేస్తున్నారన్నది స్ట్రాంగ్ న్యూస్. తారక్ సినిమా పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. గురూజీ రాసిన లైన్లను కెమెరా ముందు చెప్పాలని, థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న పెద్ది, ఆ తర్వాత సుకుమార్ సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ డైలాగులను చరణ్ చెప్పబోతున్నారన్నమాట. RRR హీరోలను బ్యాక్ టు బ్యాక్ హ్యాండిల్ చేసిన క్రెడిట్ ఇప్పటిదాకా కొరటాల శివ ఖాతాలో ఉంది. నెక్స్ట్ త్రివిక్రమ్ ఖాతాలోకి రాబోతుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. బాస్ ఈస్ బ్యాక్ అనే మాటని ఊరికే అనడం లేదు జనాలు. రోజు రోజుకి లెక్కలు వావ్ అనిపిస్తున్నాయి. రికార్డులని బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళుతోంది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ. థియేటర్లో ఫ్యామిలీస్ సందడి చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్లు గలగలలాడుతున్నాయి. ఇంతకీ మన శంకర్ వరప్రసాద్ గారు లేటెస్ట్ రికార్డులేంటి? జస్ట్ 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది మన శంకర వరప్రసాద్ గారు. ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ కంప్లీటెడ్ ఇన్ 6 days అంటూ హ్యాపీగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతేనా అంటే నార్త్ అమెరికాలో మెగాస్టార్ కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగాను రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ 3 మిలియన్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. ఇటు బుక్ మై షోలో ఓజీ ఫైనల్ సేల్స్ ని సర్పాస్ చేసి అంతే వేగంగా దూసుకుపోతుంది మన శంకర వరప్రసాద్ గారు. బిఎంఎస్ ఓజీ ఫుల్ రన్ 2.78 మిలియన్లుగా రికార్డు కాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 6 రోజుల్లో 2.81 మిలియన్లు వసూలయ్యాయి. మరోవైపు ఇప్పటికే 261 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని పోస్టర్ వేసిన మేకర్స్ 300 కోట్ల పోస్టర్ ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేయబోతున్నామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ ని చూడడానికి కూడా మరెంతో సమయం పట్టదన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతున్న మాట. RRR ఇండస్ట్రీ రికార్డును 5వ రోజే క్రాస్ చేసిన క్రెడిట్ ను ఆల్రెడీ సొంతం చేసుకున్నారు మెగా అనిల్. ఇవన్నీ చూస్తుంటే ది అల్టిమేట్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా అనే టైటిల్ మెగాస్టార్ కే యాప్ట్ అంటూ హ్యాపీగా సందడి చేస్తున్నారు అభిమానులు. ఏపీ, తెలంగాణ పరంగా 6 రోజుల హైయెస్ట్ షేర్ కలెక్టెడ్ సినిమాలతోనూ అనిల్ రావిపూడికి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో 6వ రోజు 14.5 కోట్ల కలెక్షన్లు చూసిన అనిల్ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారితో 13.85 కోట్లు అందుకున్నారు. హిట్ మిషన్ అనే ట్యాగ్ లైన్ కి అనిల్ పర్ఫెక్ట్ అంటూ ఈ విషయాలను షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పవన్, తారక్, బన్నీ, చెర్రీ అందరూ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద క్లారిటీగా ఉన్నారు. ఇంకా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించని హీరో మన దగ్గర మహేష్ ఒక్కరేనేమో. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మహేష్ రాజమౌళితోనే కంటిన్యూ అవుతారా, లేకుంటే కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉంటారా? డ్రీమ్స్ భారీగా ఉన్నప్పుడు, ట్రావెల్ పెద్దగా ఉన్నప్పుడు ఓపిక అవసరమే అన్నది మహేష్ ఫ్యాన్స్ మనసులో మాట. అలాగని తమ అభిమాన హీరో జస్ట్ ఒక్క ప్రాజెక్టు మీదే ఫోకస్ చేసి నెక్స్ట్ ఏంటనే విషయాన్ని పట్టించుకోవడం లేదా అనే దిగులు కూడా ఓవైపు వెంటాడుతోంది వారిని. రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు హీరోలు ఎలా లాక్ అయిపోతారో ప్రభాస్, తారక్, చెర్రీని చూసిన వారందరికీ చాలా బాగా తెలుసు. అయినా ప్రాజెక్టు ఇంటర్నేషనల్ కాబట్టి ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. అనుకున్న సమయానికి అన్నీ అయిపోతాయి కాబట్టి తమ హీరో కూడా త్వరగానే రిలీవ్ అవుతారని ఫ్యాన్స్ కి చిన్ని ఆశ. రాజమౌళి కాంపౌండ్ విషయాలు ఎలా ఉన్నా మహేష్ నెక్స్ట్ ఏంటన్నది మాత్రం ఫ్రెష్ గా చర్చల్లో నలుగుతుంది. స్పిరిట్ కెప్టెన్ సందీప్ వంగాతో ట్రావెల్ చేస్తారని, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా చెప్పిన పాయింట్ నచ్చిందని, కోలీవుడ్ కెప్టెన్లతో మూవ్ అయ్యే అవకాశాలున్నాయని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మనసులో ఏం ఉందనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎవరి పేరు చెప్పినా ఓకే, కానీ త్వరలోనే చెప్పేయండి సార్ అని అడగకనే అడుగుతున్నారు అభిమానులు. చేతి నిండా పనుంది, చేయాల్సినంత పనుంది, చేస్తున్నదంతా అందరికీ అర్థమవుతూనే ఉంది, కానీ తెలుగు వారికి తప్ప అని ఓ రకమైన ఆలోచనలో పడుతున్నారు శ్రీలీల ఫ్యాన్స్. ఈ విషయం గురించి శ్రీలీల కూడా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందనే రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆమెకి అర్థమవుతోందా? శ్రీలీల ఇలా టాలీవుడ్ లో అడుగుపెట్టి అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. డాన్సులకు డాన్సులు, పర్ఫార్మెన్స్లకు పర్ఫార్మెన్స్ అంటూ ఏ డైరెక్టర్ కి ఆన్ కెమెరా ఏం కావాలో అది చేసేశారు.
అందుకే ఫుల్ మార్కులతో డిస్టింక్షన్ లో పాస్ చేశారు మేకర్స్. ఇక్కడ వచ్చిన క్రేజ్ ని పొరుగు రాష్ట్రాల్లో పైసలు చేసుకుంటున్నారు శ్రీలీల. ఇక్కడ టాప్ హీరోయిన్ స్టేటస్ ని అదర్ స్టేటస్ లో ఆఫర్స్ కి వాడుకుంటున్నారు. ఆమె నటించిన పరాశక్తి కోలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. వింటేజ్ లుక్స్ లోనూ శ్రీలీల అద్దుర్స్ అనే పేరు వచ్చేసింది. దానికి తోడు నార్త్ లోనూ శ్రీలీల యమ బిజీగా మారిపోతున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రిలీజ్ కాకముందే మరో సినిమాకు మిస్ లీలా సైన్ చేశారన్నది టాక్. ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న నాగ్ జిల్లాలో శ్రీలీలను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలోనూ కార్తీక్ ఆర్యనే హీరో. మరోవైపు శివకార్తికేయన్తో తమిళంలో ఇంకో సినిమా చేస్తున్నారన్నది టాక్. తెలుగులో పవన్ కళ్యాణ్తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆరెంజ్ సినిమాకు టాలీవుడ్ లో లీలా ఎప్పుడు సైన్ చేస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. అదర్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారంటూ టాలీవుడ్ ను పక్కన పెడతారా, లేకుంటే ఇమ్మీడియట్ గా కన్సిడర్ చేస్తారా అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడూ పెదవిప్పి మాట్లాడిన వారు ఉన్నట్టుండి కాంట్రవర్సీలో ఇరుక్కున్నప్పుడు అందరి దృష్టి అటుగానే మళ్ళుతుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయంలోనూ అదే జరిగింది. ఆ మధ్య భార్యతో విడాకులు తీసుకుంటున్నారని ప్రకటించిన తర్వాత మళ్ళీ సినిమాలతో తప్ప మరే రకంగానూ వార్తల్లోకి రాలేదు రెహమాన్. కానీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? మనం చెప్పాలనుకున్న విషయాన్ని కొన్నిసార్లు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుందని ఇప్పుడు తనకు అర్థమైందని చెబుతున్నారు రెహమాన్. ఈ దేశమందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని, భారతీయుడిగా తాను గర్వపడతానని రెహమాన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో అవకాశాలు, మతపరమైన వివక్ష గురించి తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చుకున్నారు. తమిళ సమాజానికి చెందిన కళాకారులపై బాలీవుడ్లో సాంస్కృతిక పక్షపాతం ఉందన్నది రెహమాన్ ప్రస్తావించిన విషయం. మతపరంగా తాను ప్రత్యేకంగా వివక్షను అనుభవించలేదని చెబుతూనే మత ప్రస్తావన చేశారన్నది ప్రధానంగా చర్చలోకి వచ్చిన విషయం. హిందీ రాకపోవడం వల్ల తాను బాలీవుడ్లో పూర్తిగా కలిసిపోలేకపోయానన్నది కూడా ఆయన చెప్పిన మాట. బాలీవుడ్లో అవకాశాల కోసం తానేం వెతకడం లేదని చెబుతూనే హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి తాను సుదీర్ఘ ప్రయాణం చేశానన్నారు రెహమాన్. ఇప్పటికీ బాలీవుడ్లో పలు హిట్ సినిమాలు చేసిన రెహమాన్కు ఇప్పుడు రామాయణం లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మ్యూజిక్లో తగ్గిన క్వాలిటీ, డెడ్లైన్స్ మీట్ కాకపోవడం వల్ల పలు అంశాల కారణంగా రెహమాన్కి నార్త్లో అవకాశాలు తగ్గాయన్నది గట్టిగా వినిపిస్తున్నమాట. అయితే లేటెస్ట్ గా రెహమాన్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. ఆయన ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా ఉండే ప్రేక్షకులు థియేటర్లో యాక్షన్ సినిమాలనే కాదు, కంటెంట్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్లని ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాల్లో పెద్ద కటౌట్లు ఉన్నాయా లేదా అనే విషయాల్ని పట్టించుకోవడం లేదు. కడుపుబ్బా నవ్వుకున్నామా లేదా అనేదే కాన్సెప్ట్. అనగనగా ఒక రాజు సంక్రాంతి రేసులో దూసుకుపోతుంది. కంటెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే కాసులు కురవడం గ్యారంటీ అనే విషయం ఇంకోసారి ప్రూవ్ అయింది. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి వరల్డ్ వైడ్ 82 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు మాత్రమే కాదు, థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రతిసారి కాసులు కురిశాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ వారు. పాపులర్ హీరోలే ఉండక్కర్లేదు, ఆద్యంతం నవ్విస్తే బొమ్మను ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేయడం గ్యారంటీ అనడానికి మరో మంచి ఎగ్జాంపుల్ మ్యాడ్ సీక్వెల్ కు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి గలగలలు వినిపించాయి. థియేటర్లో మాస్ యాక్షన్లనే కాదు, లాజిక్లే లేకపోయినా హాయిగా నవ్వించే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇవన్నీ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు క్రిటిక్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.